GO46 విడుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పచ్చిదగా చేసిందని మండిపడ్డారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 50% లోపు రిజర్వేషన్లు అమలు చేస్తామనడం రాజకీయ మోసమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే GO46 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ సంప్రదాయ హక్కులను కాపాడే వరకు మా పోరాటం ఆగదని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. మా మాట వినకుండా ఈరోజు జీవో తీశారు. 46 జీవో నెంబర్ తీసి 50% మీరు కొట్టుకొస్తామండి. ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, బీసీలకు 22 అని చెప్పి జీవో తీసి బీసీల నోట్ల మన్ను కొడుతున్నారు. ఇది చాలా తీవ్రంగా ఉంటాయి దీని పరిణామాలని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ప్రతి గ్రామంలో ఇదే చర్చ ఉన్నది. ఈరోజు ఏం రాజు 42 అని చెప్పి మా నోట్ల మన్ను కొట్టి బీసీలకు 22% తగ్గిస్తారా? వీళ్ళది మాటనా కాదా? వీళ్ళది నోరా కాదా? ప్రామిస్ చేసినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు వాగ్దానాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదే రాజకీయాల బీసీలు రాజకీయాలు కాదు, మీరు పార్టీలతో రాజకీయాలు చేయండి. మరి ఆ 4 సార్లు కేబినెట్ తీర్మానాలు పక్కకు పెట్టి మొన్నటి తీర్మానం మాత్రమే 22కు పరిమితం చేశారు. అది మొదటి తప్పు. బీసీలను మభ్యపెట్టారు, మోసం చేశారు, దగా చేశారు. రెండవది, మీరు చిత్తశుద్ధితోటి ప్రధానమంత్రిని కలవడానికి ఎప్పుడన్నా ట్రై చేసినా అని నేను అడుగుతున్నాను, చేయలేదు. అది రెండవ తప్పు. ఇక మూడవ తప్పుకు వచ్చినట్లయితే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ ఒక 4 రోజులు ఎందుకు వాకౌట్ చేయలేదు? 4 రోజులు ఎందుకు బహిష్కరించలేదు? అంటే మీకు దీని మీద చిత్తశుద్ధి లేదు. పార్లమెంట్లో అడగరు, ప్రధానమంత్రిని కలవరు, ఇంకా రిపోర్ట్లు సరిగ్గా రాయరు. ఇవన్నీ అడుగున తప్పులు చేశారు. కాబట్టి తప్పనిసరి ఎన్నికలు వాయిదా అయ్యి ఎన్నికలు కోర్టు తీర్పుకు రాని లేదా పార్లమెంట్లో బిల్లు పెట్టుండి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.